తెలుగుండ లారెన్స్ గారి క్యారెక్టర్ రాఘవ అనమాట. ఇందులో కూడా రాఘవ అని ఉంది. ఇది డెఫినెట్గా ఇప్పుడు అదే అంటున్నారు. నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు ఇంకా నీకు చాలా మంచి రేటింగ్స్ వచ్చాయి. కాంచన చాలా వేరే స్థాయిలో వెళ్ళింది. అప్పుడు ఈ సినిమా ఫస్ట్ షో నుంచి యూనో మంచి సింగిల్ స్క్రీన్స్లో కానీ అన్ని చోట్ల డెఫినెట్గా ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా చాలా బాగుంటుందని చెప్పారు సార్. శ్రీనివాస్ గారు, బెల్లంకొండ కాస్త బంగారు కొండ అని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం మిమ్మల్ని చూసి. మీరు మనం చేసిన ఒక మంచి కార్యక్రమం చూసి మొత్తం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు దానిపైన. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం ఇంత కృషి చేసేది, సినిమాలు చేసేది ఏంటంటే మన ఆడియన్స్ని మెప్పించడానికి, వాళ్ళకి ఇష్టపడేయడం. నేను యాక్చువల్లీ ఇప్పుడు ముందు సోషల్ మీడియాలో లేను సార్. ఫస్ట్ టైం మొన్న 10 days బ్యాక్ ఫస్ట్ టైం ట్విట్టర్లో ఇంత యాక్టివ్గా ఉంటాను చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం ఎందుకంటే నేను 10 days బ్యాక్ డౌన్లోడ్ చేశాను. దాని ముందు నా టీమే మేనేజ్ చేసేది, నేను ఓన్లీ ఇన్స్టాలో ఉండేవాడిని. సో 10 days బ్యాక్ నేను ట్విట్టర్లో స్టార్ట్ చేశాను. చూస్తుంటే అక్కడ సూసైడ్లు, కష్టాల్లో ఉన్నాం ఇలా అంటే కొంచెం బాధేస్తూ ఉంటుంది. అంటే ఏంటప్పుడు ఇంత చూస్తే ఇంత ఇంత ఉంది ఏంటి అనిపిస్తుంది. బట్ అందులో ఎవరు జెన్యూన్ కూడా తెలియట్లా. ఇప్పుడు నిజంగానే ఎవరు నిజంగా హెల్ప్ కోసం, ఎవరికి నిజంగా హెల్ప్ అవసరం, ఊరికే ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటారు, అది కావాలి ఇది కావాలని చెప్పి కంటిన్యూస్ మెసేజ్లు కొడుతుంటే నేను అది చేసినప్పుడు నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. బట్ ఏది జెన్యూన్ అర్థం కావట్లా. బట్ ఇఫ్ దే సంబడి హ్యాజ్ ఎన్ ప్రాబ్లం, మనం ఒక్కొక్క చేయడంలో తప్పలేదు అనిపించింది సార్. మన అందరం ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరికి సాయం అవసరం వస్తుంది. అండ్ మనందరూ ఒక చేసి డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది అందరికీ. అట్నుంచి ఎన్టీఆర్ నుంచి అయిన రియాక్షన్ అట్లా వాళ్ళ వైపు నుంచి? అయ్యో తెలియదు సార్, నాదేం రాలేదు సార్. అంటే అన్న నాకు చిన్నప్పటి నుంచి క్లోజు. నేను 10 years నుంచి నేను ఒక సాలిడ్ కావాల్సిన రేంజ్ హిట్ కొట్టేందుకు నేను ఎప్పుడు బయటకు వెళ్ళడం మానేశాను సార్. నేను నా పని, ఆఫీసు, ఇల్లు తప్ప నేను బయటకు వెళ్ళడం మానేశాను తక్కువ. నా క్లోజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సాలిడ్ కొట్టిన